ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి మరోసారి వేకోత్సవం మన్నాని కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతూ ఉన్నారు. ఈ ఉదయకాలం కూడా చక్కని వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు వచ్చే మహాభాగ్యాన్ని ప్రభు అనుగ్రహించారు. మరి చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, వేకోజ మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం నీ బిడ్డలు దర్శిస్తున్నావు. ప్రతి ఒక్కరిని ఆస్వాదించి బలపరచునుగాక. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారు కదూ? మీరందరూ కూడా బాగున్నారని ప్రభువును బట్టి ఎంతగానో నమ్ముతూ ఉన్నాను. నమ్మడమే కాదు, మీ కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు కూడా చక్కని వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించు ఉన్నారు. ఇక ఆలస్యం చేయక దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. మరొకసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. శోధన కాలములో నేను నిన్నును కాపాడేదను. దేవుడి స్తోత్రం. ఎంత చక్కని వాగ్దానం. మనుషులుగా మన జీవిత యాత్రలు మన ప్రయాణం అవుతున్నప్పుడు మనకు ఊహించకుండానే కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేయకుండానే కొన్ని బాధలు మన జీవితంలో ప్రవేశిస్తూ ఉంటాయి. మనం ఎప్పుడూ కూడా ఈ శోధనలు వస్తాయని కానీ, ఈ బాధల వంటి పరిస్థితుల్లో మనం పడతాము అని కానీ మనం ఎప్పుడూ కూడా ఊహించిన సమయంలో సడన్గా మన మీదకి శోధనలు మన మధ్య ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే మనందరికీ శుభవార్త ఏంటంటే, శోధనలో మన జీవితం ఉన్నప్పుడు మనల్ని కాపాడగలిగిన వారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరు మనకు కనబడరు. సుఖములో మనుషులందరూ మనకు కనబడుతూ ఉంటారు. సుఖములో బంధువులందరూ కూడా మనకు కనబడుతూ ఉంటారు. సుఖములో ప్రాణ స్నేహితులు అన్నవారు కూడా మనకు కనబడుతూ ఉంటారు. కానీ శోధన వంటి కాలములో నువ్వు నడుస్తున్నప్పుడు, శోధన వంటి కాలములో నీ జీవితం ప్రయాణమవుతున్నప్పుడు, శోధన వంటి కాలములో అడుగులు వేయవలసి వచ్చిన సందర్భములో నిన్ను కాపాడడానికి కానీ, నిన్ను ఆదరించడానికి కానీ, నిన్ను హత్తుకోవడానికి కానీ ఎవరు సాహసించి ముందుకు రాలేరు. కానీ బైబిల్లో ఉన్న దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, సృష్టికర్త అయిన దేవుడు తను నమ్ముకున్న బిడ్డకి ఇచ్చిన వాగ్దానం మనం పరిశీలిస్తూ ఉంటే, శోధన కాలములో నేను నిన్నును కాపాడేదను. దేవుడు స్తోత్రం. ఇక భయపడే పరిస్థితి నీకు వద్దు. ఎందుకంటే నీ శోధన కాలంలో నిన్ను కాపాడే దేవుడు ఈ వేకోత్సవం నీ ఇల్లు రాబోతున్నాడు. నీ శోధన కాలంలో నీ జీవితాన్ని కాపాడి లేవనెత్తడానికి సృష్టికర్త అయిన దేవుడు సిద్ధపడుతున్నాడు. శోధన కాలములో నువ్వు పడుతున్న వేదల్లోంచి, నువ్వు పడుతున్న కష్టములోంచి, నువ్వు పడుతున్న ఇబ్బందుల్లోంచి నిన్ను విడిపించడానికి సాక్షాత్తు దేవుడే ఇచ్చిన వాగ్దానం, నిన్ను కాపాడేదను. ఎవరండి మన జీవితాలు కాపాడేది? శోధన కాలములో నీ చుట్టాలు ఈ దరిదాపుల్లో కనిపించే పరిస్థితి ఉండదుగా. ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయాలి. శోధన కాలములో మన కాపాడే దేవుడు ఉన్నాడా? శోధన కాలములో నిన్ను కాపాడుతాను అని భరోసా ఇచ్చేవారు ఉన్నారా? శోధన కాలంలో నీతోనే ఉంటాను అన్న వారు ఎవరైనా ఉన్నారంటే, చరిత్రలో మనం తిరిగిస్తూ ఉంటే సుఖములో కూడా అందరూ మనతో ఉన్నవారు ఉంటారు. ఆనందములో, సంతోషములో, సుఖములో మరి అందరూ మనతో ఉంటారు. కానీ బాధల వంటి పరిస్థితుల్లో, ఇబ్బంది వంటి పరిస్థితుల్లో, శోధన కాలములో మన కుటుంబం అడుగులు వేస్తున్న పరిస్థితుల్లో, శోధన కాలములో మన జీవితం మన అడుగులు వేస్తున్న సందర్భములో నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడబోతున్నాడు. ఆలోచించే ఏసేపు జీవితం బాగా మనం పరిశీలిస్తూ ఉంటే, సరసాల వంటి బంధకాల్లో ఉన్నప్పుడు ఒక పానకాయ ఒక దర్శనం చెప్తాడు. రే బాబు, నీ స్నేహితులు కూడా జైల్లో ఉన్నారు, నీవు మట్టిగా మరణశిక్ష పడకుండా నువ్వు కాపాడబడతావు. రెండవ వాడు ఉరిశిక్ష పడుతుంది. నీవు కాపాడబడిన తర్వాత, నీ విడుదల పొందుకున్న తర్వాత
ఈరోజు నీ శోధన కాలంలో జైల్లో ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకొని కాపాడరా అని చెప్తే అలాగే అని చెప్పాడు. ఏసేపు దర్శన ప్రకారంగా అతను జైల్లోంచి బయటకు వచ్చి కాపాడబడ్డాడు. తర్వాత మర్చిపోయాడు. సుఖం వచ్చిన తర్వాత మన జీవితాలు మర్చిపోయేవారు చాలా మంది ఉంటారు. సుఖం వచ్చిన తర్వాత కష్టాల్లో నువ్వు ఉంటే, బాధల్లో నువ్వు ఉంటే, సమస్యలో నువ్వు ఉంటే నిన్ను ఆలోచించి నీ దగ్గరగా మారి, పోన్లేవి శోధనలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, మన దగ్గరగా మారుతాను ఆలోచన లేక మర్చిపోయాడు. కానీ దేవుడు మట్టిగా యేసేపు జీవితాన్ని మర్చిపోలా. శోధన కాలంలో అతని జీవితాన్ని కాపాడడానికి, శోధన సమయంలో ఏపీఎస్ జీవితాన్ని రక్షించడానికి దేవుడు మట్టిగా అతని జీవితాన్ని మర్చిపోక, శోధన కాలంలో అతను తోడే ఉండి అతను పడుతున్న వేదనకర పరిస్థితుల్లోంచి యేసేపు జీవితాన్ని కాపాడిన దేవుడు ఈ ఉదయకాలం నిన్ను కూడా కాపాడబోతున్నాం. ఈ ఉదయకాలం నీ జీవితాన్ని విడిపించబోతున్నాం. ఈ ఉదయకాలము కూడా నిన్ను కూడా ఆయన రెక్కల చాటున భద్రపరిచి కాపాడబోతు. ఇంకెందుకు ఆలస్యం? నాతో పాటు మోకరించి ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, శోధన కాలములో మమ్మల్ని కాపాడడానికి కానీ మా దగ్గరికి వచ్చేవారు కానీ మాకు ఎవరూ కనబడరు. కానీ మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల వేకోత్సవం ద్వారా శోధనలో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో నమ్మదగిన దేవుడివి. ప్రతి ఒక్కరిని కష్టాల్లోంచి, బాధల్లోంచి, శోధనలోంచి విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వేకోత్సవం అన్న ద్వారా ఎంతమంది అయితే ప్రభావ అప్పుల యందు బాధపడుతూ ఉన్నారు, అప్పులనే ఈ బాధ నుంచి విడుదల దయచేసి సమృద్ధి కలిగిన కృప వారి కలగ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతమంది ప్రభావ కుటుంబ సమస్యల చేత, ఇబ్బందుల చేత, ఆటంకాల చేత నలిగిపోతూ ఉన్నారో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క సమస్య నుంచి వారి జీవితం నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలు లేక 10-20 సంవత్సరాల నుంచి వారు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. చక్కని బిడ్డల చేత వారిని ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యం చేత అనేక హాస్పిటల్లో మంచాల మీద రోగాలతో ఆయా గృహాల్లో పడి ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో ఒక స్వస్థత వరకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇతర దేశాల్లో పని చేసుకుంటానికి వెళ్తున్న బిడ్డలు వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఒకవేళ ఆ ప్రాంతాల్లో పని కల్పించబడితే నీ క్షేమాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన వ్యవసాయం చేసే వారిని ఆస్వాదించండి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వారిని దీవించండి తండ్రి. అలాగే ప్రభావ మోటార్ ఫీల్డ్ రంగంలో ఉన్న వారిని కూడా కృపతో నింపి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువుకునే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఆ చదువులో వారి జ్ఞానము దయచేయం. చదువు పూర్తయిపోయిన వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయం వారి కుటుంబాలకు అందించండి తండ్రి. నాయన ఈ తెల్లవారుజామున ఎవరు ఏ పనులు ప్రారంభిస్తున్నారు, ఏ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు, ఏ గృహాలు ఓపెనింగ్ చేసుకుంటున్నారు, ఏ వ్యాపారం ఓపెనింగ్ చేస్తున్నారు, ఎవరు ఏ ప్రాంతాన ప్రయాణం కడుతున్నారు, ప్రతి ఒక్కరికి ప్రయాణములో ఒక పనుల్లో మీ సహాయం అందించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ రీతిగా నా దేవా, ఈ వేకోజమన్న కార్యక్రమాలు చూస్తూ వారి పనిలో ప్రార్థిస్తూ వెళ్తుండగానే గొప్ప కార్యవాళ్ళు జరిగించమని దేవ, నానాటికి ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేకులు బలపరచమని యేసయ్య అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆత్మ చేత, దైవ ప్రేరేపణ చేత ఏర్పరచబడ్డ ఈ వేకోజమన్న కార్యక్రమం తప్పక మిమ్మల్ని బలపరుస్తుందని నేను ప్రభువును బట్టి నమ్ముతూ ఉన్నాను. మరి దేవుడు ఇస్తున్న ప్రతి వాగ్దానం మీ కొరకే దానికి దయచు. తప్పక వేకోజమన్న కార్యక్రమం చూడండి. అలాగే మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎస్జే ప్రేయర్ మినిస్ట్రీ అఫీషియల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పక ఈ యొక్క పరిచర్ని బలపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సదాకాలము దీవించి ఆస్వాదించి బలపరచునుగా. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యు. అందరికీ వందనాలు.